హలో అందరికీ బాగున్నారు కదా అందరూ. అయితే ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియోకి ఒక 20 కామెంట్స్ కానీ వస్తే అది కూడా స్టిచ్చింగ్ కోసం మాత్రమే నేను స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తా అని చెప్పాను. 2022 వరకు వచ్చినాయి అన్నమాట. థ్యాంక్ యూ. అండ్ హియర్స్ ద వీడియో. లాస్ట్ వీడియోలో కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ క్యాన్వాస్ పేపర్ మొత్తం కలిపి గ్లూ వేసి అంటించి పెట్టుకున్నాం కదా అండి. ఇప్పుడు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా నెక్ ప్యాటర్న్కి మనం స్టిచ్చెస్ వేసేసి ఈ రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మిడిల్లో, దాన్ని కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ మనం లోపలికి టర్న్ చేస్తాం కదా, సో టర్న్ చేసినప్పుడు మనకి ముడతలుగా రాకుండా ఉండాలి అంటే వీడియోలో చూడండి ఒకసారి. ఈ విధంగా ఖర్చుకి కట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. నెక్ ప్యాటర్న్కి మొత్తం ఈ విధంగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి. అలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, మీరు క్లియర్గా గమనిస్తే క్యాన్వాస్ పేపర్ని ఒక్కదాన్నే ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, దాన్ని లోపలికి టర్న్ చేసేసుకోవాలన్నమాట. ఆ విధంగా టర్న్ చేసేసి నెక్ మీద కుట్టు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అలాగే వదిలేయాలి అనుకుంటే అలాగే వదిలేసేయచ్చు. నేనైతే అలాగే వదిలేస్తాను, ఎందుకంటే ఫినిషింగ్ అనేది నీట్గా బాగుంటుంది చూడడానికి. ఒకవేళ మీరు లేదు మాకు క్యాన్వాస్ పేపర్ నిలబడడం లేదు, ఎత్తినట్టు వస్తుంది అనుకుంటే ఒకసారి ఐరన్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ కోసం సైడ్ పీసెస్ అనేవి కట్ చేసుకున్నాం కదా అండి, ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. వాటిని జాయిన్ చేసేసుకుంటానమాట. అయితే సమానంగా పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టేటప్పుడు రెండు సమానంగా పెట్టుకోవాలి. అండ్ ఏదైతే మనకి పైన ఫ్యాబ్రిక్ కనిపిస్తుందో దాన్ని లైట్గా లాగుతూ కుట్టుకోవాలన్నమాట. అండ్ మనం కటింగ్ చేసేటప్పుడు చిన్న నాట్స్ పెట్టుకున్నాం, చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాం అనమాట, సమానంగా కుట్టేటప్పుడు సమానంగా రావడానికి అని చెప్పేసి. అవి రెండు సమానంగా వస్తున్నాయో లేదో ఒకసారి చూసుకుంటూ మనం కుట్టేసుకోవాలి. ఒక కుట్టుతో సరిపెట్టుకోకూడదు, 2 సార్లు కుట్టాలన్నమాట. అండ్ ఇక్కడ ఖర్చు మాత్రం గమనించినట్లయితే చాలా తక్కువ ఖర్చు పెట్టుకోవాలి, ముడతలు రాకుండా ఉంటుంది. మీరు ఎక్కువ ఖర్చు పెట్టేసారు అంటే లోపల ముడతలు వచ్చేస్తుంది అనమాట. చాలా సన్న ఖర్చు పెట్టుకోండి, అందుకే డబల్ కుట్ అనేది వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక సైడ్ జాయిన్ చేయడం అయిపోయినాక ఇంకొకటి కూడా జాయిన్ చేస్తున్నాను. ఇలా సమానంగా పెట్టేసుకొని ముందు రఫ్ చేసేసుకొని ఈ విధంగా రఫ్ చేసుకొని ఇంకా చిన్నగా కుట్టుకుంటూ కిందకు వచ్చేయాలన్నమాట. అర్థమైంది కదా, ఇంతవరకు క్లియర్. సో ఇంతటితో మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గరికి వెళ్దాము. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే రెడీ చేసుకున్నామో అదే ప్రాసెస్లో బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకున్నాను. కాకపోతే బ్యాక్ సైడ్ డోరీస్ అనేవి అటాచ్ చేశాను, అంతే తేడా అనమాట, ఇంక ఏమీ లేదు. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి బ్యాక్ సైడ్ టక్స్ ఏ విధంగా పెడతాను అనేది మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ టక్స్ కూడా చూపించాలా అక్క అని అడుగుతారేమో. ఎస్, చూపించాలి. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్పాలని చాలా వీడియోస్లో ట్రై చేస్తున్నాను, మిస్ అయిపోతున్నాను. ఈ వీడియోలో క్లియర్ చేసేస్తానమాట. టక్స్ పెట్టుకోవడానికి నేను ఏం చేస్తా అంటే ఈ విధంగా సమానంగా ఫోల్డింగ్ చేస్తానమాట. సగానికి ఫోల్డింగ్ చేసేసి ఫోల్డింగ్ వైపు నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఒక 4 ఇంచెస్కి కానీ లేకపోతే ఒక 3.5 ఇంచెస్ లేకపోతే 4.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది 4.5 ఇంచెస్ అనమాట. 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అండ్ నిలువుగా ఉంది కదా, నిలువుగా మనం ఒక 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా అండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇట్లాగా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ నిలువుగా ఇది 4 ఇంచెస్ అనమాట. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ అయిపోయిన తర్వాత టక్స్ ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి టక్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను స్టార్టింగ్ రఫ్ చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్ టక్ స్టార్ట్ చేస్తున్నాను కదా, అక్కడ మాత్రం రఫ్ చేస్తున్నాను. అండ్ ఎండ్ చేసే దగ్గర మాత్రం రఫ్ చేయకూడదు, ఎట్టి పరిస్థితిలోనూ రఫ్ చేయకూడదు. చాలామంది రఫ్ చేయడం అయితే చూస్తున్నాను నేను చాలా వీడియోస్లో, అలా రఫ్ చేయకూడదండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా లాగేసేయాలి కుట్టు. మనం ఒకవేళ ఎండింగ్ పాయింట్లో రఫ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ముడతలుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను చూస్తే ఈ విధంగా కొంచెం దారం అనేది మిగిల్చానమాట. అంటే మనం ఎలాగో రఫ్ చేయట్లేదు కాబట్టి తొందరగా ఊడిపోయే ఛాన్స్ ఉంది. అలా ఊడిపోకుండా ఉండాలి అంటే కొంచెం దారం అనేది వదిలేయాలన్నమాట. వదిలి అక్కడ కట్ చేయాలి.
ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ విధంగా వచ్చింది కదా. ఒకవేళ రఫ్ చేసామనుకోండి ఆ ఎండింగ్ పాయింట్లో కొంచెం అలా నీట్గా రాకుండా కొంచెం ముడతలుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇటువైపు ఏ విధంగా అయితే చేసామో అటువైపు కూడా అదే విధంగా స్టార్టింగ్లో రఫ్ చేసి అండ్ క్రాస్గా కుట్టు అయితే లాగేసేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఆపోజిట్ సైడ్లో ఒకదాని మీద ఒకటి పెట్టి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుందన్నమాట, ఎడ్జెస్ అవి కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి నేను షోల్డర్స్ అనేటివి సమానంగా పెట్టేసుకుంటున్నాను. అండ్ షోల్డర్స్ కూడా ఇదే టైంలో జాయింట్ అయితే చేసేస్తున్నాను అనమాట. 2 షోల్డర్స్ అనేటివి జాయింట్ చేసేసుకొని దాని తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసేస్తాను. షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని ఇప్పుడు మీరు గమనించినట్లయితే అటు సైడు ఇటు సైడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కనిపిస్తుంది బ్యాక్ పార్ట్ది కదా. అది ఇప్పుడు మనం సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను హ్యాండ్స్ అనేటివి జాయిన్ చేశాను. మీరు జాయిన్ చేయకముందనే ఈ ప్రాసెస్ చేయండి బెటర్. లేదు అంటే ఇలా సెట్ చేసుకోవడానికి మీకు కష్టమైపోతుంది అనమాట. నేను మర్చిపోయి హడావిడిలో హ్యాండ్స్ అనేటివి జాయిన్ చేసేసానమాట. మీరు అలా చేయకుండా హ్యాండ్స్ అనేటివి జాయిన్ చేయకుండానే మీరు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఇలా నీట్గా సెట్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి మీకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇటు సైడ్ లాగానే అటు సైడ్ కూడా సేమ్ అదే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది, దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అండ్ కింద సైడ్ కూడా మీకు కనిపిస్తుంది కదా, కింద సైడ్ లైట్గా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని కూడా మనం స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. దాన్ని నేను ఎలా కట్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను చూడండి. వీడియోలో మీకు అటువైపు పెట్టేశాను, ఐఎమ్ సో సారీ. అది ఇటువైపు పెట్టాల్సింది మర్చిపోయాను అనమాట. ఒక స్కేల్ తీసుకొని ఈ విధంగా ఇటు సైడు అటు సైడ్ ఉంది కదా, అక్కడ కొంచెం క్రాస్గా పెట్టుకోండి పైకి. అర్థమవుతుంది కదా, పైకి. నేను కట్ చేసేటప్పుడు మీకు కనిపిస్తుంది. ఇటు సైడు కొంచెం పైకి అండ్ అటు సైడ్ కూడా కొంచెం క్రాస్గా పైకి పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అండ్ మధ్యలో పీస్ ఉంది కదా, మీకు ఆల్రెడీ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కనిపిస్తుంది కదా, ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వరకు కట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు నిదానంగా గమనించండి. ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం పైన నుంచి స్టార్ట్ చేశాను, క్రాస్గా స్టార్ట్ చేసి అండ్ మధ్యలోకి వచ్చేసరికి కొంచెం స్ట్రైట్గా చేసిన తర్వాత అండ్ ఈ చివరికి వచ్చినాక ఇంకొంచెం క్రాస్గా పైకి కట్ చేశాను. ఆ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ చూస్తే అర్థమైపోతుంది మీకు. ఇలాగా కట్ చేసేసుకోవాలన్నమాట. అలా అన్ఈవెన్ పార్ట్స్ అన్నీ కట్ చేసేసిన తర్వాత ఇక్కడ లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ డివైడ్ అయిపోయి ఉంటాయి కదా, సపరేట్ అయిపోయి ఉంటాయి కదా, వాటిని మళ్ళీ ఒకసారి ఒక కుట్టు వేసి జాయిన్ చేసేసుకుందాం. ఓకేనా? ఇది సేఫ్టీ పర్పస్ అనమాట. మీరు అలాగే కుట్టుకోగలుగుతారు అంటే అలాగే కుట్టేసేసుకోవచ్చు, లేదు మేము కుట్టుకోలేము అంటే నాలాగా మీరు ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు మళ్ళీ. అండ్ ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర అంటే ఎడ్జెస్ దగ్గర ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ చేస్తాం కదా అండి, ఆ హెమ్మింగ్ కోసము ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఒక స్ట్రైట్ పీస్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టేసి దీన్ని మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకొని కుట్టేసుకోవాలి. రాంగ్ సైడ్లో ఈ విధంగా రాంగ్ సైడ్లో పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇది అలా కుట్టేసిన తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేసుకోవడమే. అర్థమైంది కదా? కావాలి అనుకుంటే దాని మీదనే ఇంకో కుట్టు లాగేసుకోవచ్చు, లేదు మేము నెక్ ఎలా అయితే వదిలేసామో సేమ్ దీన్ని కూడా అలాగే వదిలేస్తాము అంటే అలాగే వదిలేసి లోపలికి జస్ట్ ఫోల్డ్ చేసి మీరు హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. అలాగా ఫ్రంట్ పార్ట్కి ఒక పీసు బ్యాక్ పార్ట్కి ఒక పీసు మనం కుట్టి పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇప్పుడు సైడ్లో జాయిన్ చేసుకుంటానండి. అది ఏ విధంగా చేసుకుంటాననేది చూడండి. ఎడ్జెస్ ఉన్నాయి కదా అండి, మనం మార్జిన్ కోసం ఒక 2 ఇంచెస్ అనేవి ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నాం, రైట్? సో ఆ 2 ఇంచెసే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎడ్జెస్ ఆ మార్జిన్ దగ్గర 2 ఇంచెస్, ఈ మార్జిన్ దగ్గర 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అండ్ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. చూసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చింది అనుకుంటే ఓకే మార్కింగ్ చేసేసుకోండి, లేదు ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి మీరు అక్కడే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మార్జిన్ అనేది తగ్గించుకోవడమో లేకపోతే పెంచుకోవడమో చేసుకోవాలి. అర్థమైంది కదా అండి? ఆర్మ్ హోల్ దగ్గర కూడా అంతే అన్నమాట.
ఫస్ట్ మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మార్జిన్ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ మార్జిన్ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ అనుకుంటే మీరు దాని మీదనే కుట్టు లాగేసుకోవచ్చు. లేదు ఎక్కువ తక్కువ వచ్చింది అనుకుంటే మీరు అడ్జస్ట్ చేసుకోవడమే, సింపుల్. అండ్ మార్జిన్ కోసం నేనైతే 4 కుట్లు వేస్తాను. అలా కుట్లు వేసేసుకున్న తర్వాత సైడ్లు జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అండి, కరెక్ట్గా మధ్యలోకి ఈ విధంగా కట్ చేసి ఊక్సులు పట్టి కాజాలు పట్టి పెట్టేసుకుంటాను. అది మీకు చూపించనక్కర్లేదని అనుకుంటున్నాను. అలా ఊక్సులు పట్టి కాజాలు పట్టి అటాచ్ చేసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ హెమ్మింగ్ ఫినిషింగ్ వర్క్స్ ఉంటాయి కదా, అవి కంప్లీట్ చేసేసుకొని ఇంకా మనం బ్లౌజ్ వేసుకొని పోజులు ఇచ్చేసేసుకోవడమే అన్నమాట. చాలా సింపుల్ అండి ఈ బ్లౌజ్ కూడా. నేను కూడా ఫస్ట్ టైం కుడుతున్నాను, నాకు కూడా చాలా సింపుల్ అనిపించింది అండ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మెయిన్ థింగ్ అదే అన్నమాట. ఐ హోప్ మీకు ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఐ విల్ హెల్ప్ యూ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద వ్లాగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.